హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక అమర్ అయితే అంజు పాపని రణ్వీర్ కి ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. ఇక దాంతో అందరూ కూడా హాల్లో అంజు పాప కోసం ఎదురు చూస్తూ ఉంటారు, రణ్వీర్ తో సహా. ఇక అప్పుడే మనోహరి రణ్వీర్ ఇద్దరు కూడా అమ్మ అంజు తొందరగా రా అమ్మ, ఇక్కడ అందరం నీ కోసం ఎదురు చూస్తున్నాం అని అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది హాల్లో నుండి. ఇక అప్పుడే మెట్లు దిగి అంజు పాప, ఇక బుజ్జమ్మ, అందరూ పిల్లలు కూడా మెట్లు దిగి అలా వస్తూ ఉంటారు. ఇక అప్పుడు అంజు పాప అమర్ దగ్గరికి వెళ్ళి, నాన్న వెళ్ళొస్తాను నాన్న అని అయితే చెప్తూ ఉంటుంది. ఇక అమర్ అయితే చాలా బాధగా అంజుని హక్ చేసుకుని ఇక అంజు నిదటి మీద ముద్దు పెడతాడు. ఇక పెట్టి రణ్వీర్ ని పిలిచి, రణ్వీర్, ఇన్నాళ్ళు నా కూతురిగా పెరిగిన నీ కూతుర్ని నీకు అప్పగిస్తున్నాను, నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అని అయితే రణ్వీర్ చేతిలో అంజు పాప చేతిని అయితే పెడతాడు. ఇక అది చూసి అలాగే అమర్ అని అయితే రణ్వీర్ చెప్తూ ఉంటాడు. రా అంజు వెళ్దాం అని అంజు పాపని రణ్వీర్ చేపట్టుకుని తీసుకుని వెళ్ళబోతూ ఉంటాడు. ఇక అందరూ కూడా కన్నీళ్లు ఒక్కపెట్టుకుని అలా బాధగా అంజు వైపు చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే అంజు ఒక్కసారిగా రణ్వీర్ చేతిని వదిలేసి పరిగెట్టుకుని బాగి దగ్గరికి వెళ్ళి మిస్సమ్మని పట్టుకుని అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పటి వరకు ఉగ్గబెట్టుకుని ఉన్న బాగి అయితే అంజు అని అయితే అంజుని హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇక అది చూసి అమర్, అక్కడున్న పిల్లలందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. మరి ఇప్పుడు రణ్వీర్ అంజు పాపను తీసుకెళ్లి ఏం చేస్తాడు? జాగ్రత్తగా చూసుకుంటాడా, లేకపోతే తనకి ఏదైనా ముప్పు వాటిల్లుతుందా? మరి ఇప్పుడు బాగి ఏం చేయనుంది? నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇంతకీ ఈ రోజు వేసిన ముగ్గు ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేసేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి.